హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మెంతి ఉల్లికారం టమాటో కర్రీ. ఈ కర్రీని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. మెంతి కూరతో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇది చపాతీ అన్నంలోకి అయితే అద్రిపోతుంది. టేస్టీగా ఉండే ఈ మెంతి ఉల్లికారం టమాటా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ పెద్ద సైజు కట్ట మెంతి కూరని తీసుకున్నానండి. వాటి వేర్లని కట్ చేశాను. తర్వాత ఇలా ఒక పెద్ద సైజు కట్ట మెంతి కూరని తీసుకున్నాను. చూడండి, మెంతి కూర ఎంత ఫ్రెష్గా ఉందో, రుచి కూడా చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 10 నుండి 12 వరకు ఎండుమిర్చి వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి అందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేయండి. తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు ఇలా పోపులో వేసినట్లయితే ఆ ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. కడిగి పెట్టి తరిగి పెట్టిన మెంతి కూరను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మెంతి కూరని బాగా ఎర్రగా వేయించుకోవాలి. మెంతి కూరని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అంత సూపర్గా ఉంటుంది. ఈ మెంతి కూర ఫ్రై అయ్యే లోపల మనం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టిన మసాలా దినుసులు వేసుకొని అందులోనే 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేయాలి. తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రుచికి తగినట్లు ఉప్పు వేసుకోండి. నేను లావు ఉప్పు వేసాను కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు వేసాను. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 చిన్న సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. వాటిని ఇలా కొంచెం పెద్ద సైజులోకి కట్ చేసి మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనం మధ్య మధ్యలో ఈ మెంతి కూరని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉన్నట్లయితే అడగంటకుండా ఉంటుంది. తర్వాత చూడండి, ఉల్లిపాయ వేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని కూడా మెంతి కూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ పచ్చిది వేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన 4-5 టమాటాలని వీలైనంత సన్నగా తరిగి ఇందులో వేయాలి. టమాటా ముక్కలు సన్నగా తరగడం ద్వారా ముక్కలు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇక ఇందులో మనం ఎండుమిర్చిని వేసాం కదండి, ఆ కారమే సరిపోతుంది. మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చూస్తుంటేనే నోరూరించే మెంతి ఉల్లికారం టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. దీని రుచి కూడా అంతే బాగుంటుందండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి అయితే అద్రిపోతుంది. చాలా కమ్మగా ఉంది. మెంతి కూర అంటే ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే తెలియకుండానే టేస్టీగా తినేస్తారండి. చాలా కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లల కండి పెద్దల వరకు ఈ కర్రీని ఎవరైనా కూడా ఈజీగా టేస్టీగా తినేస్తారు.
సింపుల్ అండ్ టేస్టీ ఈ మెంతి ఉల్లికారం టమాటో కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూస్తారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.